ఏదైతే జైనూరులో జరిగిన సంఘటన చాలా బాధాకరం. మరి అక్కడ జరిగిన సంఘటనని చింతిస్తున్నాను. వాస్తవంగా తప్పు చేసినట్టు వాళ్ళ మీద కఠినంగా శిక్ష అనేది పడితే దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు. ఈ యొక్క జరిగిన పరిణామం మరి 31 తారీఖు నాడు జరిగింది. అది నిన్న కాదు మొన్న బయటికి రావడం అనేది జరిగింది. ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఆ నిందితుని ఆల్రెడీ అదుపులో తీసుకొని మరి జైలు కూడా పంపడం అనేది జరిగింది. అతని ఏ రకంగా చట్టం ప్రకారం ఏ రకంగా కఠినంగా శిక్షించాలో ఆ రకంగా కఠినంగా శిక్షించడం అనేది జరిగింది. ఆ విషయంలో మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సీతక్క గారు మరి డీజీపీ గారితో ఐజీ గారితో మరి సంబంధిత జిల్లా ఎస్పీ గారితో మాట్లాడి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది. మరి ఇలాంటి క్రమంలో మరి నిన్న అతనికి ఇల్లుని కాలబెట్టారు. అదేవిధంగా కొన్ని మసీదులను కావచ్చు, కొన్ని షాపులను కావచ్చు కాలబెట్టారు. ఇది వేరే రకమైన పరిస్థితులకు దారితీస్తుంది. అది వేరే రకమైన ఆలోచనకు దారితీస్తుంది. ముఖ్యంగా దీన్ని ఆదివాసుల్ని బలివసూలు చేసుకొని ఆదివాసుల్ని ఇబ్బంది పెట్టేటట్టు కొన్ని కుట్రపూరితమైన వ్యవహారం ఇక్కడ జరిగిందని నేనైతే అనుకుంటున్నాను. దీనిలో ప్రభుత్వాన్ని ఏ రకంగా బదనాం చేద్దామనే ఆలోచనతోటి కొన్ని పార్టీలు ఇన్వాల్వ్మెంట్ అయ్యి టార్గెట్గా చేసుకొని ప్రభుత్వాన్ని బదనాం చేద్దామనే ఆలోచనతోటి ఇదంతా జరిగిందని అనుకున్నాడు. తప్పకుండా ఈ జరిగిన సంఘటనలో ఎవరు బాధ్యులైనా తప్పకుండా అది ఎంకరేజ్మెంట్ చేసే వాళ్ళ మీద తప్పకుండా చట్టపరమైన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి ముఖ్యంగా నేను ఆదివాసీ పెద్దల్ని రాజశేఖర్ పెద్దలు కావచ్చు, పటేలు కావచ్చు, ముఖ్యంగా చదువుకున్న యువత కావచ్చు, మీకు 2 చేతులెట్టి దండం పెట్టి మిమ్మల్ని వేడుకుంటున్నా. ఎవరో భ్రమలు మీరు పడకండి. ఎవడో మమ్మల్ని పావులుగా వాడుకొని కేసులలో ఇరికించుకొని మమ్మల్ని జైలు పాయేటట్టు ఎవరైతే వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం చేసే ప్రయత్నంలో మీరు బలి కావద్దని నేను ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు చేసే ప్రతి ఉద్యమంలో నేను కూడా ఆ రోజుల్లో నేను తోడున్నా. ఆ రోజుల్లో హస్నాపూర్ ఇన్సిడెంట్లో జరిగే ఉద్యమంలో నేను కూడా ఉన్నా. మరి ఆ రోజుల్లో కూడా ఏ రకమైన చర్య జరిగినా మీ అందరికీ తెలిసిన విషయం. ఈ రోజు కూడా ప్రస్తుతం కూడా జరుగుతున్న పరిణామాలు మీ అందరికీ తెలుసు. కొంతమంది బీజేపీ లీడర్లు ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాంటెడ్లీ దాన్ని ప్రొవోక్ చేసుకొని, కొంతమంది బీఆర్ఎస్ లీడర్లు ఇన్వాల్వ్మెంట్ అయ్యి దాన్ని వాంటెడ్లీ ప్రొవోక్ చేసుకొని మరి వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం చేస్తున్నాడు కుట్ర. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎవరైతే మా వాళ్ళని ఆదివాసీ యువతని కావచ్చు, ఆదివాసులను కావచ్చు ఇన్వాల్వ్మెంట్ చేసుకొని ఎవరైతే ఈ చర్యకు పాల్పడారో తప్పకుండా అట్లాంటి వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిందే. తప్పకుండా ఆ రకంగానే పైన చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఆ రోజు నుంచి కూడా మొన్నటి వరకు నేను చెప్తూ వస్తున్నాను. అప్పుడు డిఎస్పీ గారు మరి నేను చాలా విషయాలు చెప్తూ వస్తున్నా. అంటే దీంట్లో డిఎస్పీ గారు కావచ్చు, అదేవిధంగా ఎస్పీ గారు కావచ్చు, కొంత ముందస్తు చర్యలు తీసుకొని ఉంటుంటే బాగుంటుండే. 2 రోజులు జరుగుతున్న చర్యల్ని మరి వాళ్ళు కూడా దాని మీద కొంత రియాక్ట్ కాకపోవడం, అదేవిధంగా డిఎస్పీ గారు తప్పకుండా దానిలో అతనికి చేసిన తప్పుని అతను ఒప్పుకోవాల్సిందే. అది క్లారిటీగా చెప్తున్నా. ఆ విషయం నేను పైకి కూడా నేను చెప్తా, ఐజీ గారికి కూడా చెప్తాను, నేను మినిస్టర్ గారు కూడా ఆల్రెడీ నిన్న చెప్పడం అనేది జరిగింది. ఇట్లా ఎవరు సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరికి తప్పు చేసినా వాళ్ళకు శిక్ష పడాల్సిందే. ఎందుకంటే ఇది ఈ విషయంలో మనం మాట్లాడకపోతే అది మంచిది కాదు. అది ఎవడైనా సరే నా సొంత తమ్ముడు తప్పు చేసినా అతని శిక్ష పడాల్సిందే. కాబట్టి నిన్న జరిగిన ఇన్సిడెంట్లో నిజంగా చాలా మంది ఆదివాసులు కావచ్చు అమాయకులు, అంటే ఎవరో ప్రొవోక్ చేస్తే వాళ్ళు పోయి మన వాళ్ళు ఇది చేయడం నిజంగా ఆ విషయంలో చింతిస్తున్నాం. కాబట్టి ఆదివాసీ యువతకి, విద్యావంతులకి, పటేళ్ళకి, అదేవిధంగా సార్మేడీలకి మళ్ళీ మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంది. ప్రభుత్వం మనకు అనుకూలంగా ఉంది. ఆ 10 సంవత్సరాల్లో జరిగినటువంటి లోపాలని
ప్రభుత్వం చక్కదిద్దుతుంది. ఏదైనా ఉంటే ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళడానికి నేనున్నా, అదేవిధంగా మా మంత్రులు సీతక్క గారు ఉన్నారు, తప్పకుండా మీ దగ్గర రండి. మీరు ఒకసారి ఈ ప్రాంత యువకులందరూ కూడా ఆలోచన చేయండి. ఆ రోజుల్లో చట్టాలకు ఏ చట్టం వచ్చినా ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన చట్టాలే ఉన్నాయి. కానీ 10 సంవత్సరాలు మనకి ఏం రాలే. 10 సంవత్సరాల్లో మనకు నష్టమే జరిగింది తప్ప లాభం ఏం జరగలే. ఇది నేటి యువత గ్రహించాలి. మీకు ఆవేశం, ఆక్రోశం ఉంది, అది నాకు తెలుసు. మీ బాధ ఏంటిదో నాకు తెలుసు. మీకు ఉద్యోగాలు కావాలి, మీ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కావాలనే ఆలోచన మీకుంది. కానీ ఉన్నటువంటి జీవో ఏ హయాంలో వెళ్ళిందో మీరు ఆలోచన చేయండి. మరి ఈరోజు కోర్టు కేసులు ఎప్పుడు వెళ్ళినాయో మీరు ఆలోచన చేయండి. ఆ రోజులు కేసులు వేస్తే మరి కోర్టు కేసులు కొట్టుకుపోయింది. మరి జియో నెంబర్ 3 కావాలని మొన్న స్పెషల్ డిఎస్సీలు వేయాలని మొన్న ఏజెన్సీ బంద్కు పిలుపునిచ్చారు. కానీ ఎందుకు అది జరగలేదు? యువత మీరు ఆలోచన చేయండి. దీనికోసం నేను ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజు హైదరాబాద్లో మాట్లాడండి. మీరు కొంతమంది మేధావులు కూర్చొని మాట్లాడండి. తప్పకుండా సీఎం దగ్గర తీసుకెళ్లి ఆ సమస్యని ఎట్లా పరిష్కారం చేయాలో చేస్తామని నేను చాలామంది మేధావులు కావచ్చు, మా పెద్ద మనుషులు కావచ్చు, నేను మాట్లాడమని జరిగింది. కాబట్టి యువకులారా, మీరు ఎవరో చెప్పే మాటలకి మీరు నమ్మకండి. బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు చెప్పే మాటలకి మీరు నమ్మకండి. నమ్మితే మీరు బలి అవుతారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. తప్పకుండా ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి మన మీద అభిమానంతో ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాని ఆ రోజు ముఖ్యమంత్రి కాకంటే ముందు వచ్చారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆదిలాబాద్ జిల్లాలో వచ్చి మన సమస్యల కోసం తను అనేక రకాల విషయాలు మనకు చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఇలాంటి విషయాల్లో యువత తప్పకుండా చెడుదారిని వెళ్లకుండా, ముఖ్యంగా పటేళ్లు, సార్మేడులు, యువత, ఆదివాసీ మేధావులు, చదువుకునే యువత మీరందరూ కూడా ఆలోచన చేసి ఇట్లాంటి హింసాత్మకమైన సంఘటనలకు పోకుండా ఉండాలని మళ్ళీ మీకు 2 చేతులు ఎత్తి దండం పెట్టి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పకుండా మీరందరూ కూడా ఇలాంటి ఇన్సిడెంట్లో బాధ్యులు కాకండి. మమ్మల్ని వాడుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజంగా మన కోసం ఆలోచించే వాళ్ళు